ఈరోజు మన ఛానల్లో చింత తొక్కు లేదా ఉప్పు తొక్కు కూర అని అంటారు కదా. సో దీని ప్రిపరేషన్ కంప్లీట్గా చూస్తున్నాం. కాకపోతే నేనైతే దీంట్లో మెంతులు యూస్ చేశాను. ఇది స్టోర్ చేసుకోవడానికి. మెంతులు అనేది మీ ఇష్టం, ఆప్షనల్. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే మెంతులు యూస్ చేసుకున్నా. ఇది 20 days అయింది నేను ఇది పెట్టి కంప్లీట్గా. సో ఈ విధంగా ఉంది నాకైతే. సో మనం సాల్ట్ అయినా వాడచ్చు, కల్లుప్పు అయినా వాడుకోవచ్చు. నేనైతే కల్లుప్పు ప్రిఫర్ చేస్తున్నా. పసుపు, తీసుకున్న చింతకాయలకు సరిపోయినంత జీలకర్ర వేయించి తీసుకోవాలి. తెల్లవాళ్ళు కూడా దానికి తగ్గట్టు మొత్తం చింతకాయలకి ఎన్ని అయితే పడితే అన్నీ మనం ఇది వచ్చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి మనం దంచుకునేటప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. మెంతులను కూడా వేయించి తీసుకోవాలి సరిపోయేదాన్ని. ఈరోజైతే టమాటాలు వేసి నేను చింతకు పెట్టుకున్నది, వేయకుండా కూడా పెట్టుకోవచ్చు. సో చింతకు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం దంచి పెట్టుకోవాలి కదా. సో చూద్దాం ఒకసారి. చింతకాయలు రోల్లో దానికి సరిపోయేవన్నీ వేసుకొని వాటిని చిన్న చిన్నగా దంచుకోండి. ఈ విధంగా మనం వాటిని దంచాలి. పేస్ట్ లాగా దంచకూడదు, పేస్ట్ అయ్యేటట్టు దంచకూడదు. ఇదిగోండి, ఆ విధంగా మనం దంచుకుంటా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. నేను వచ్చేసి చింతకాయలు బయట కొనుక్కున్న కేజీ వచ్చేసి 30 రూపాయలు. నేను 2 కేజీలు తీసుకున్నా. మనం దంచుకోవడం వచ్చేసి ఈ విధంగా దంచుకోవాలి. మనము ఏదైనా చిన్న గంట ఏదైనా తీసుకొని ఆ విధంగా తోసుకుంటే చేయి పెట్టితే పడుతుందేమోనని ఆ విధంగా గంట హెల్ప్ తీసుకొని నేను ఇట్లా దంచుకుంటూ చేస్తున్నా. ఆ విధంగా కాయను మనం మొత్తము దంచుకోవాలి. ఇప్పుడు ఉప్పు తీసి కొంచెం యాడ్ చేసి బాగా దంచుకోవాలి. కొంచెం పేస్ట్ అయ్యేటట్టు కాకుండా దాంట్లో కలిసేటట్టు, చింతకాయలలో కలిసేటట్టు మనం దంచుకోవాలి. టమాటాలు చింతొక్కు పెట్టిన తర్వాత 2 వారాల తర్వాత వేసుకోవాలి. నేను పెట్టేది కొంచెమే కాబట్టి ఇప్పుడే నేను టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఏమన్నా తక్కువైతే మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకునేటప్పుడు. ఇవి వచ్చేసి జాడీలలో, గాజు వాటర్లో స్టోర్ చేసుకుంటారు మోస్ట్లీ. సో మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు. ప్లాస్టిక్ వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే క్లీన్గా నీట్గా ఒక ప్లాస్టిక్ డబ్బా 2 kgsకి దానికి సరిపోయే డబ్బా తీసుకొని క్లీన్ చేసి నీట్గా తడి లేకుండా తుడిచిపెట్టుకున్నా ఈ చింతొక్కు కోసం. చూడండి, పసుపు యాడ్ చేసేసరికి కలర్ కాంబినేషన్ సూపర్ కనబొస్తుంది. ఉప్పు సరిపోయేటట్టు కాకుండా కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కాబట్టి మనం పచ్చళ్ళు నూరుకునేటప్పుడు మళ్ళీ మనం ఉప్పు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అందుకే సాల్ట్ ఇంత కాకుండా ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక్కొక్కసారి మనకు టమాటాల రేట్ ఎక్కువ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనకు ఈ కొంచెం చింతతొక్కు వేసుకుని ఒక టమాటా వేసుకున్నా సరిపోతుంది. మనం ఎందుకంటే ఆల్రెడీ మనం చింతొక్కులో టమాటాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకు టమాటాలు అనేది ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటి వేసినా సరిపోతుంది ఆ టైంలో. లేదంటే అసలు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. అలానే మనం పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా దంచుతున్నప్పుడే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది కదా. ఇదిగోండి, తెల్లపాయ, వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం. మనకు సంవత్సరం అంతా నిల్వ ఉండాలి కాబట్టి పసుపు, ఉప్పు తక్కువ తెగిన అది పాడైపోతుంది. సో పసుపు, ఉప్పు సరిపోయినంత కాకుండా కొంచెం ఎక్కువే వేసుకోవాలి మనం, నిల్వ ఉండాలి కాబట్టి.
సో, ఉప్పు చూసుకుంటే నాకు సరిపోలేదు కాబట్టి నేను సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా కల్లుప్పు. మనం చింతొక్కు దంచి రెడీ అయిపోయినాక మనం దేంట్లో అయితే తీసుకుంటున్నామో జాడీ అయితే జాడీ గానీ, లేదంటే గాజుది అయితే దాన్ని గానీ, ప్లాస్టిక్ తీసుకున్న దేంట్లో తీసుకున్నా ఫస్ట్ దాని అడుగు భాగాన కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం ఉప్పు యాడ్ చేసి అప్పుడు దీంట్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో, నాకు ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నేను చెప్పినట్టు సాల్ట్ కింద అడుగున కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం దాంట్లోకి తీసేసుకోండి. మీరు దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి. డబ్బాను క్లీన్ చేసిన తర్వాత తడి లేకుండా కంప్లీట్‌గా తుడిచి ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాతనే మనం స్టోర్ చేసుకోవడానికి వాడాలి. సో, మనకు చింతకాయ వచ్చేసి పై తోలు కండ మెదికితే సరిపోతుంది. లోపల ఉన్న విత్తనం వచ్చేసి మనకు మెదగాల్సిన పని లేదు. అట్లనే పెట్టేసుకోవచ్చు. అదొకటి పేస్ట్‌లాగా దంచకూడదు. ఈ విధంగా కచ్చా పచ్చగా ఇట్లా దంచుకోవాలి. చింతకాయలు మనం వేసుకునేటప్పుడు ఈ విధంగా పీసులు వచ్చి తీసేసేయండి. తీసేసిన తర్వాత వేసుకొని మనం దంచుకోవాలి. మీకు ఒకవేళ చింతొక్కులో ఉప్పు సరిపోలేదని డౌట్ ఉంటే గిన ఇట్లా ఒక వాయి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉప్పు వచ్చేసి చల్లుకొని తర్వాత నెక్స్ట్‌ది దీనికి యాడ్ చేసుకుంటే సరిపోతది. మనకు చింతొక్కులో ఉప్పు వచ్చేసి ఊరగాయల పచ్చళ్ళు వేసుకున్నట్టు సరిపోయేంత కాదు, ఎక్కువనే వేసుకుంటాము. చింతొక్కు అంటేనే ఫస్ట్ ఉప్పు ఎక్కువ ఉంటుంది, పసుపు ఉంటుంది, కలర్‌లో మంచిగా కనిపిస్తుంది మనకు. అందుకే చింతొక్కును ఉప్పు తొక్కు అని కూడా అంటారు. ఇది వచ్చేసి సెకండ్ టైం అది. ఫస్ట్‌ది ఆల్రెడీ స్టోరేజ్ చేసుకోవడం డబ్బాలోకి తీసేసుకున్నది. ఇది సెకండ్ టైంది. సో, అయిపోయింది. నేను వచ్చేసి దేంట్లో అయితే మనం స్టోర్ చేసుకుంటున్నాం దాంట్లో ఒక 70-80% మాత్రమే స్టోర్ చేసుకున్నాం. రిమైనింగ్ 20% వచ్చేసి అట్లనే ఉంచండి. ఎందుకంటే గాలి ఆడాలి. గాలి ఆడకపోయినా కూడా మనకి ఇది తొందరగా భంగమైపోతుంది. సో, కొంచెం గాలి ఆడాలి కాబట్టి ఆ కొంచెం స్పేస్‌ని వదులుతున్నా. ఇదిగోండి. ఇంతవరకు స్టోర్ చేశాను. ఇది వచ్చేసి వదిలేస్తున్నా. ఈ విధంగా మూత పెట్టేస్తున్నా. సో, నేను తీసుకున్న 2 కేజీలు వచ్చేసి ఇంత అయిపోయింది. దీనికి వచ్చింది. ఇంక నిండా పెట్టకూడదు కాబట్టి నేను ఈ చిన్న దాంట్లో తీసుకున్నా. ఇది డైలీ వాడుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా తీసి పెట్టుకుంటే సరిపోతుంది. యాహ్! ఫైనల్లీ ఫైనల్‌గా మనకు సంవత్సరం రోజులు నిల్వ ఉండే చింతతొక్కు రెడీ అయిపోయింది. సో, చింతతొక్కు పచ్చళ్ళకు యూజ్ చేయొచ్చు. ఎండు చేపలు యూజ్ చేస్తారు. చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. మనకొచ్చేసి సంవత్సరం పాటు మనకు స్టోరేజ్ ఉంటుంది. సో, రోలే యూజ్ చేస్తాం. మిక్సీ లాంటివి యూజ్ చేయరు. ఈ తొక్కు అంటేనే దంచడం అని అర్థం. సో, కంప్లీట్‌గా ఇదిగోండి మనం టమాటాలు వేసుకున్నాం కదా! మనకి రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి. యాహ్! తెల్లగడ్డలు కూడా యూజ్ చేస్తాం కదా! ఇదిగోండి టమాటా. చూడనీకి మాత్రం కలర్‌ఫుల్‌గా ఉంది. తినేయొచ్చు అనేటట్టుంది. వేడి వేడి అన్నంలో చింతొక్కు పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. సో, తొక్కైతే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేయాల్సింది. సో, నీట్‌గా ఇవన్నీ క్లీనప్ చేసి పెట్టేయాలి.